ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతమంటూ కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్లో లష్కరే జైషే టెర్రరిస్టులను మట్టుబెట్టిన మన ఆర్మీ. వారిలో ఇద్దరు జైషే చీఫ్ మసూద్ అజార్ బామర్దులంట. ఇక మన ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో లష్కరే తోయింబా జైషే మహమ్మద్ టెర్రర్ గ్రూపులకు చెందిన ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ నెల 7న మన ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్లో 100 మంది టెర్రరిస్టులు మట్టుబెట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే వారిలో లష్కరే జైషే ఉగ్ర సంస్థకు చెందిన 5గురు కీలక టెర్రరిస్టులు ఉన్నట్టుగా తాజాగా అధికారులు వెల్లడించారు. వీరిలో ఇద్దరు జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్ బామర్దులు ఉన్నట్టు శనివారం తెలిపారు. హతమైన టెర్రరిస్టులు వీళ్ళే. ఇక ముదస్సర్ ఖదాయిన్ కాస్ అతడు ముర్కేద్లోని లష్కరే హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్. అతనికి ముదస్సర్ అబూ జుందాల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ముదస్సర్ అంత్యక్రియలను పాక్ సైనిక లాంఛనాలతో నిర్వహించింది. ఇక హఫీజ్ మహమ్మద్ జమీల్ ఇతడు జైషే చీఫ్ మసూద్ అజార్ పెద్ద బామర్ది. బహావల్పూర్లో టెర్రరిస్ట్ క్యాంప్ హెడ్. యువతను రాడికలైజ్ చేసి జైషే ఉగ్ర సంస్థలో చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. సో ఏదేమైనప్పటికీ మాత్రం ఆపరేషన్ సింధూర్ని అందరూ స్వాగతించి పూర్తి మద్దతు ఇచ్చి ముక్కంఠంతో భారత వాయిస్ని వినిపించారు. మరి అటువంటి భారత వాయిస్ వినిపించి భారత ఆర్మీ యుద్ధానికి పోతే ఈ 5గురు కీలక ఉగ్రవాదులు మొన్న హతమైనట. ఆపరేషన్ సింధూర్లో లష్కరే జైష్ అనేటువంటి టెర్రరిస్ట్ ఇద్దరు ఎవరైతే మసూద్ అజార్ బామర్దులట. వీళ్ళు మసూద్ అజార్ అంటోడు ఎంత టెర్రరిస్టో ఎట్లాంటి వ్యూహాలో అని అందరికీ తెలుసు. సో ఈ మసూద్ అజార్ బామర్దులు ఇద్దరు కీలకమైన వాళ్ళు చచ్చిపోయారు. మిగతా 3 మొత్తం టెర్రరిస్ట్ 5 మంది ఉగ్రవాదుల్ని మన ఆపరేషన్ సింధూర్ హతం చేసినట్టు తెలుస్తుంది. మొన్న జరిగిన 9 స్థావరాల్లో 100 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ కనిపిస్తోంది. సో చూడండి, దొంగ బడగాలు ఒక్కొక్కటి ఎట్టెట్టున్నాడు చూడండి. ఇక భారత్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు, విరుచుకు పడుతున్నది. వచ్చినట్టుగానే తిప్పి తరిమి కొడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపి. ఇది కూడా అదే చూడండి. నిన్నటి వార్త ఎయిర్ డిఫెన్స్ అలర్ట్ అయ్యి అన్ని చోట్ల పాక్ డ్రోన్లు కూల్చివేసినట్టు మనకు వార్త హైలైట్గా కనిపిస్తుంది.